పూర్తి వివరాలకు చదవండి రేపటి అక్షర శిల్పం దినపత్రికలో. మహావిలీనం మరో విస్తరణ. అభివృద్ధి మంత్రమా, పన్నుల పంజరమా? గ్రేటర్ విశాఖ విస్తరణకు కసరత్తు. 4 మండలాల్లోని 79 గ్రామాల విలీనానికి సన్నాహాలు. జీవీఎంసీ వార్డులను 98 నుంచి 120కి పెంచే లక్ష్యం. ప్రజల్లో భయాలు, సందేహాలెన్నో. పంచాయతీలో గ్రామ సభల రగడ. ఆంధ్రప్రదేశ్ ఆర్థిక రాజధానిగా వేగంగా ఎదుగుతున్న విశాఖ మహానగరపాలక సంస్థ జీవీఎంసీ సరిహద్దులను మరింత విస్తరించేందుకు అధికార యంత్రాంగం వేగంగా పావులు కదుపుతుంది. రానున్న స్థానిక సంస్థల ఎన్నికల కంటే ముందే నగర పరిధిని పునర్వ్యవస్థీకరించింది. వార్డుల సంఖ్యను ప్రస్తుతం ఉన్న 98 నుంచి 120కి పెంచే లక్ష్యంతో ప్రతిపాదనలు సిద్ధమయ్యాయి. ఇందులో భాగంగా విశాఖ జిల్లా పరిధిలోని 4 గ్రామీణ మండలాలకు చెందిన దాదాపు 79 గ్రామ పంచాయతీలను జీవీఎంసీలో విలీనం చేసేందుకు రంగం సిద్ధమైంది. ఆనందపురం మండలంలోని 26 పంచాయతీలు, భీమిలి మండలంలోని 16 పంచాయతీలు, పద్మనాభ మండలంలోని 22 పంచాయతీలతో పాటు పెందుర్తి మండలంలోని మిగిలిన 15 పంచాయతీలను నగర పరిధిలోకి చేర్చాలని ప్రభుత్వం భావిస్తుంది. ప్రస్తుతం ఈ పంచాయతీలన్నీ ప్రత్యేక అధికారుల పాలనలో ఉన్న తరుణంలో విలీన తీర్మానాల ప్రక్రియను పూర్తి చేసేందుకు క్షేత్రస్థాయిలో గ్రామ సభల నిర్వహణ ఊపందుకుంది. అయితే ఈ ప్రతిపాదనలపై ఒకవైపు ప్రయోజనాలు, మరోవైపు స్థానిక ప్రజల నుంచి తీవ్ర అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం నిర్మాణం, జాతీయ రహదారి 16 విస్తరణ, విశాఖ పరిసర ప్రాంతాల్లో పెరుగుతున్న పారిశ్రామిక, ఐటీ పెట్టుబడుల కారణంగా గ్రామీణ ప్రాంతాలు శరవేగంగా పట్టణీకరణ చెందుతున్నాయి. ఈ 4 మండలాల్లో 2011 జనాభా లెక్కల ప్రకారం సుమారు 1.86 లక్షల పైచిలుకు జనాభా ఉండగా ప్రస్తుత అంచనాల ప్రకారం అది గణనీయంగా పెరిగింది. రాబోయే దశాబ్ద కాలంలో ఏర్పడే పట్టణ జనాభా ఒత్తిడిని తట్టుకునేందుకు ముందస్తు మాస్టర్ ప్లాన్ అవసరమని ప్రభుత్వం భావిస్తుంది. పంచాయతీల పరిధిలో సరైన ప్రణాళిక లేని లేఅవుట్లు వెలిసి మురుగునీటి పారుదల, మౌలిక వసతులు లేమి ఏర్పడకముందే జీవీఎంసీ టౌన్ ప్లానింగ్ పరిధిలోకి తీసుకురావడం ద్వారా సమగ్ర నగరాభివృద్ధి సాధ్యమవుతుందని స్థానిక ప్రజాప్రతినిధులు, నగర ప్రణాళిక నిపుణులు వాదిస్తున్నారు. అంతేకాకుండా మున్సిపల్ ఎన్నికలు నిర్వహించే సమయానికి ఈ విలీనం పూర్తయితే భవిష్యత్తులో పరిపాలనపరమైన చిక్కులుండవనేది ప్రభుత్వ ప్రధాన ఉద్దేశం. ఈ విలీన ప్రతిపాదనను శాస్త్రీయ దృక్పథంతో పరిశీలిస్తే దీర్ఘకాలికంగా పలు సానుకూల ఫలితాలు వినిపిస్తున్నాయి. గ్రామీణ పంచాయతీల పరిధి విధులతో పోలిస్తే జీవీఎంసీ పరిధిలోకి రావడం వల్ల కేంద్ర రాష్ట్ర పట్టణాభివృద్ధి నిధులు, అమృత్ వంటి ప్రతిష్టాత్మక పథకాల కింద రక్షిత తాగునీటి పైప్లైన్లు, భూగర్భ డ్రైనేజీ వ్యవస్థల ఏర్పాటు సులభతరమవుతుంది. రహదారుల విస్తరణ, శాస్త్రీయ వ్యర్థాల నిర్వహణ, ఆధునిక వీధి దీపాల నిర్వహణ వంటి పౌర సేవలు గ్రామాలకు విస్తరిస్తాయి. క్రమబద్ధకరమైన లేఅవుట్ నిబంధనల వల్ల భూముల విలువలు పెరిగి రియల్ ఎస్టేట్ రంగం ఊపందుకుంటుంది. బ్యాంకింగ్, రవాణా, విద్య, వైద్య సదుపాయాలు గ్రామీణ ప్రాంతాలకు మరింత చేరువయ్యే అవకాశం లభిస్తుంది. అభివృద్ధి జ్ఞానానికి మరోవైపు ప్రతికూలతలు కూడా ఉన్నాయి. గతంలో 2005-2013 సమయంలో గాజువాక, భీమిలి, అనకాపల్లిలో పాటు 32 గ్రామ పంచాయతీలను విలీనం చేసినప్పటికీ దశాబ్దాలు గడిచిన ఆయా విలీన గ్రామాల్లో ఇప్పటికీ సరైన రోడ్లు, డ్రైనేజీ వ్యవస్థలు పూర్తి స్థాయిలో సమకూరలేదనే విమర్శలు ఉన్నాయి. విలీనం జరిగిన వెంటనే గ్రామీణ పేదలకు కొండంత అండగా ఉండే మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం నరేగా రద్దవుతుంది. దీనివల్ల వ్యవసాయ కూలీలు తీవ్ర జీవనోపాధి సంక్షోభాన్ని ఎదుర్కొంటారు. మరోవైపు నీటి పన్నులు, ఇంటి పన్నులు, ఖాళీ స్థలాల పన్నులు, భవన నిర్మాణ అనుమతుల రుసుములు విపరీతంగా పెరిగి సామాన్యులపై ఆర్థిక భారం పడుతుంది. పశుపోషణ, వ్యవసాయ ఆధారిత పనులకు నగరపాలక సంస్థ నిబంధనలు అడ్డంకిగా మారే ప్రమాదం ఉంది. ఆనందపురం మండలంలోని వెల్లంకి, గొట్టిపల్లి, గిడిజాల, శౌంట్యం తదితర పంచాయతీల్లో పంచాయతీరాజ్, రెవెన్యూ అధికారులు నిర్వహించిన గ్రామ సభల్లో ప్రజలు తమ అభిప్రాయాలను కుండబద్దలు కొట్టారు. విలీనం పేరుతో తమపై పన్నుల భారం మోపవద్దని గ్రామస్తులు ముక్తకంఠంతో డిమాండ్ చేశారు. విలీనం జరిగినప్పటికీ రాబోయే 10 ఏళ్ల పాటు ఎలాంటి పన్నుల పెంపు చేపట్టకూడదని, ఖాళీ స్థలాల పన్నుల నుంచి మినహాయింపు ఇవ్వాలని గ్రామస్తులు కోరారు. కూలీల ప్రయోజనార్థం ఉపాధి హామీ పథకాన్ని మరో 10 ఏళ్ల పాటు యథావిధిగా కొనసాగించాలని స్పష్టం చేశారు. పాలనా సేవలు పొందడానికి నగరంలోని ప్రధాన కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన అవసరం లేకుండా స్థానికంగా జోనల్ కార్యాలయాలు ఏర్పాటు చేయాలని ప్రతిపాదించారు. గ్రామ కంఠం, భూముల హక్కుల పరిరక్షణ, సంక్షేమ పథకాల కొనసాగింపుపై లిఖితపూర్వక హామీ ఇవ్వాలని కోరారు. విశాఖను గ్లోబల్ మెగా సిటీగా తీర్చిదిద్దే క్రమంలో భౌగోళిక విస్తరణ ఒక అనివార్య ప్రక్రియ అయినప్పటికీ అది కేవలం పన్నుల వసూలు విస్తరణగా మిగిలిపోకూడదు. గత విలీనాల్లో జరిగిన లోటుపాట్లను సమీక్షించుకొని గ్రామీణ ప్రజల జీవన ప్రమాణాలు దెబ్బతినకుండా పన్నుల రాయితీలు, ఉపాధి రక్షణ చర్యలు చేపట్టాలి. కేవలం రాజకీయ లేదా పాలనాపరమైన వేగంతో కాకుండా గ్రామ సభలో వ్యక్తమైన ప్రజాభిప్రాయాలను సమగ్రంగా పరిగణలోకి తీసుకొని పారదర్శకమైన విధానాన్ని అమలు చేసినప్పుడే మహావిశాఖ విస్తరణ లక్ష్యం నెరవేరుతుంది. మరిన్ని కథనాల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి మీ అక్షర శిల్పం. పూర్తి వివరాలకు చదవండి రేపటి అక్షర శిల్పం దినపత్రికలో.